చూడు వాసు, లోపలికెళ్ళి బాక్స్ లో ఉన్న ఒక హెయిర్ క్లిప్ తీసుకురావాలి. హలో గౌతమి, గౌతమి, హలో. విధి మనపై కక్ష కట్టింది. ఆఖరికి ఫోన్లు కూడా పనిచేయడం లేదు. ఏ జన్మలో చేసుకున్న పాపమో నన్ను నిన్ను బాధ పెడుతోంది. కృష్ణ, నన్ను క్షమించు. కృష్ణ, నన్ను క్షమించు. సిగ్నల్ వచ్చింది. ఫోన్ చేయండి సార్. నాన్ రీచబుల్ వస్తోంది. పోచమ్మ నుంచి మెసేజ్ వచ్చింది. హలో సార్. పోచమ్మ గారు ఎక్కడున్నారు? ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫార్మ్ చేశాను సార్. వాళ్ళు సెర్చ్ చేస్తామని చెప్పారు. థ్యాంక్స్ అండి. నేను కూడా బయలుదేరి అడవికే వస్తున్నాను సార్. యూ డోంట్ వరీ సార్. గౌతమి గారు తప్పకుండా దొరుకుతారు. పోచమ్మ గారు, మీరు ఇంకో పని చేయాలండి. ఏంటి సార్? ఇందాక అన్నౌన్ నంబర్ నుంచి గౌతమి నాకు కాల్ చేసింది. సిగ్నల్ లేకపోవడంతో వెంటనే కాల్ కట్ అయిపోయింది. నేను మీకు ఆ నంబర్ చెప్తాను. అది ఎవరిదో, ఏంటో, ఎక్కడి నుంచి వచ్చిందో ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కొని నాకు చెప్పగలరా? ష్యూర్ సార్. నెంబర్ చెప్పండి. ఓకే, 1 సెకండ్. ఓకే సార్. సరే, థ్యాంక్స్ అండి. చెప్పాగా ఆ గెస్ట్ హౌస్లో ఒక దెయ్యం ఉందని. అది మామూలు దెయ్యం కాదు, ఆడదెయ్యం, అసంతృప్తితో ఉన్న దెయ్యం. హలో, గౌతమి. ఏమండి? ఏమండి? ఏంటండి, ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు. అతను చెప్పిన మాటలు గుర్తు చేసుకుని భయపడుతున్నారా? అదంతా అబద్ధం అండి. మీరు ధైర్యంగా నిద్రపోండి. ఇందాక ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ కలిసినట్టే కలిసి కట్ అయిపోయింది. ఇక్కడ నేను
ఆపదలో ఉన్నానునని అక్కడ ఆయన బాధపడుతుంటారు. పాపం ఈ అడవిలో ఈ రాత్రి ఆయనకు కూడా నిద్ర పట్టదు. అనవసరంగా కాల్ చేశాను. లేదండి, మంచి పని చేశారు. ఫోన్ కాల్ కలిసిందంటే మీ వారి చుట్టుపక్కల ఎక్కడ ఉండే ఉంటారు. అవునండి, రేపు తెల్లారేలోగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఆయన ఇక్కడికి రావచ్చు కూడా. ఒకవేళ మీ వారు రాకపోయినా మా వెహికల్ వస్తుంది. షూటింగ్ అవ్వగానే బయలుదేరదాం. సిటీకి వెళ్ళి పోలీసుల హెల్ప్ తీసుకుందాం. మీకిక్కడ ఏ ప్రమాదం రాదండి. మీరు సేవ్ అయినట్టే. అవును, నాలాగా ధైర్యంగా నిద్రపోని చెప్తా. ఏంటి? నీలాగా ధైర్యంగానా? అంటే అంతా ఉన్నాం కదా, భయం ఏం లేదని చెప్తున్నా. నిద్రపోండి. మహా అయితే ఒక 5 గంటలు, ఆ తర్వాత తెల్లారుతుంది. మీ ఆయన రావచ్చు. ఒకవేళ రాకపోయినా మన సిటీకి వెళ్తాం కదా. గుడ్ నైట్. పడుకోండి. పడుకోండిరా. అపూర్వ గారు, రాఖీ గారు, అపూర్వ గారు, రాఖీ గారు, రాఖీ గారు, అపూర్వ గారు, జాన్ గారు, అపూర్వ గారు, రాఖీ గారు, జాన్ గారు, జాన్ గారు, సుబ్బు గారు, ఎక్కడున్నారు? సుబ్బు గారు ఎక్కడున్నారు? వాసు గారు, జో గారు,
వద్దు, వద్దు. నన్ను చేయొద్దు. వద్దు. నన్నేం చేయొద్దు. వద్దు. నన్నేం చేయొద్దు. వద్దు. వద్దు. వద్దు, నన్నేం చేయొద్దు. నాకేం తెలీదు, నాకేం తెలీదు. ఏమైందండి? దయ్యం. దయ్యమా? ఎక్కడా? మిమ్మల్ని చంపేసి నన్ను చంపబోయింది. ఎప్పుడు? ఎప్పుడు మేడం? పీడకలో ఏమైనా కన్నారండి? లేదు, నేను బాగా స్పష్టంగా చూశాను. ఏ వైపు చూశారండి? ఎలా ఉంది? తెల్లవారు లేచి చూస్తే మీరెవరూ లేరు. నేను ఒక్కదాన్ని ఉన్నాను. మీకోసం వెతుకుతుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు చనిపోయి పడున్నారు. ఆ తర్వాత అది నా వైపు వచ్చింది. పరిగెత్తాను, వెంట పడింది, కింద పడ్డాను, నా మీదకొచ్చింది. ఆ తర్వాత అరుస్తూ లేచారు. ఇదంతా కలేనండి. అవునండి, కావాలంటే చూడండి, మేమంతా బ్రతికే ఉన్నాం. నిజంగా బతికే ఉన్నావా లేక? ఏయ్ షటప్. ఇవి మన ఆత్మలా? ఆ? చూడండి, ఇంకా తెల్లవారలేదు. ఇది డ్రీమే. నిన్నంతా దెయ్యాల గురించి మాట్లాడుకున్నాం కదా, అదే సబ్ కాన్షియస్ లో ఉండిపోయి దెయ్యంలా వచ్చింది అంతే. నథింగ్ హ్యాపెండ్. ఏం జరగలేదు. అప్పో వాటర్ ఇవ్వు. ముందు ఈ వాటర్ తాగండి. తెల్లవారడానికి ఎంతో టైం లేదండి. ధైర్యంగా ఉండండి. అంటే ఇది ఎర్లీ మార్నింగా? తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి అంట కదా? అంటే మనందరం చచ్చిపోతామా? మేమేం పోము. భయంతో నువ్వే పోయేలా ఉన్నావు. అలా అనకొచ్చు. నాకింకా కోరికలు ఆశలు ఉన్నాయి. అవి తీరకుండా పోతే నువ్వే తప్పకుండా దెయ్యాని అవుతావు. అవును, దయ్యాలు కావాల్సిన క్వాలిఫికేషన్స్ తీరని కోరికలు. వామ్మో, అబ్బే, నాకేం కోరికలు లేవు. నాకేం కోరికలు లేవు. అదేంటి, నువ్వే దయ్యమైతే నువ్వే అందరినీ భయపెట్టచ్చు కదా. అప్పుడు ధైర్యంగా కూడా ఉండొచ్చు. దెయ్యం కావాలంటే ముందు చావాలి కదా. నాకు చావంటే భయం. రేయ్, ఆ టాపిక్ ఆపేరా. ముందు అందరూ పడుకోండి, రేపు పొద్దున్న షూటింగ్ చేసుకోవాలి. పడుకో. ఈడొకడు. ఇంకేం ఆలోచించకుండా పడుకోండి. ఎక్కువగా ఆలోచిస్తే ఇలాంటి పీడకలలే వస్తాయి. సరే, మీరు ఇటు రండి. మీకు సెక్యూరిటీగా మేమంతా ఉన్నాం కదా. మీకేం కాదు. ధైర్యంగా నిద్రపోండి, సరేనా? రండి. ఎక్కడున్నావు కృష్ణ? ఇక్కడ నేను ప్రతి క్షణం భయంతో చస్తూ బతుకుతున్నాను. నరకం అనుభవిస్తున్నాను. త్వరగా వచ్చి నన్ను తీసుకువెళ్ళు. ఈ చీకట్లో నుంచి నన్ను వెలుగులోకి తీసుకెళ్ళు.
సార్ ఆ? ఫోన్ సార్. చెప్పండి పోచమ్మ గారు, ఆ ఫోన్ నంబర్ విషయం ఏమైంది? కనుక్కున్నాను సార్. ఆ నెంబర్ ఓ కాలేజ్ స్టూడెంట్ది. ఏంటి, కాలేజ్ స్టూడెంట్దా? అవును సార్. ఆ నెంబర్ గౌతమి గారి దగ్గరికి ఎలా వచ్చిందో తెలీదు. ఇందాక ఆ కాల్ మీకు అడవి మధ్యలో ఉన్న గెస్ట్ హౌస్ నుంచి వచ్చింది. ఇప్పుడు మీరున్న ప్రదేశానికి తూర్పు దిక్కున 2 కిలోమీటర్ల దూరంలో ఆ గెస్ట్ హౌస్ ఉంది సార్. మెయిన్ రోడ్ నుండి ఆ గెస్ట్ హౌస్ కు మట్టి రోడ్డు ఉంది. మీరున్న ప్లేస్ నుంచి కాలినడకన వెళ్తే ఓ 2-3 గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నిన్న ఈవినింగ్ శాటిలైట్ లో ప్రాబ్లం తలెత్తడం వల్ల పొద్దున వరకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలిసి రాలేదు. అందుకే ఆలస్యమైంది. సారీ సార్. ఇట్స్ ఓకే. నా గౌతమ్ ఎక్కడుందో నాకు చెప్పారు. నేను వెంటనే అక్కడ బయలుదేరుతున్నాను. ఇంకొద్దిసేపట్లో నేను కూడా వస్తాను. ఓకే, థ్యాంక్ యూ పోచమ్మ గారు. ఉంటానండి. ఓకే సార్. సార్, మేడం ఎక్కడున్నారో తెలిసిందా? తెలిసింది. తూర్పు దిక్కున ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఓ గెస్ట్ హౌస్ ఉందట. అక్కడి నుంచే గౌతమి నాకు కాల్ చేసింది. ఆ నంబర్ ఎవరో స్టూడెంట్ దట. ఈ అడవికి స్టూడెంట్స్ ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు సార్. మేబీ మేడం గారు శత్రు నుంచి తప్పించుకొని వాళ్ళ దగ్గరికి చేరారేమో సార్. ఏమైనా సరే తన అడ్రస్ దొరికింది. వెళ్దాం పద. గౌతమ్ గారు, ఈ బ్రెడ్ తిని కాఫీ తాగండి. వద్దండి. మీరు నిన్న కూడా ఏం తినలేదు. ఎప్పుడు తిన్నారో ఏంటో. తీసుకోండి. నాకు ఆకలిగా లేదు. మనసుకొచ్చిన కష్టానికి శరీరాన్ని బాధ పెట్టకూడదండి. ఏం తినకపోతే నీరసించిపోతారు. ప్లీజ్ తినండి. మీ వారొచ్చే సమయానికి మీరు హెల్దీగా ఉండాలా వద్దా? తినండి. ఆయన కనిపిస్తే చాలు, నాకు ఇంకేం వద్దు. మీరు మీ వారు తప్పకుండా కలుస్తారు మేడం. దిగులు పడకుండా తినండి. దిగులు పడితే ఏ పని చేయలేమండి. నన్ను చూడండి, ఒక పక్క భయంగా ఉన్నా అంతా ఉన్నారన్న ధైర్యంతో ఎలా ఉన్నానో. మాకు 2 hours పనుంది. లాస్ట్ సీన్ అది అవగానే వెహికల్ వచ్చేస్తుంది. లంచ్ చేసి బయలుదేరదాం. నా కృష్ణ నన్ను వెతుకుతూ ఈ అడవిలోనే ఉన్నాడు. ఆయన వదిలేసి నేను ఎక్కడికి రాను. నన్ను బలవంత పెట్టకండి. చావైనా బతికైనా ఆయనతోనే. సరే, ఒక పని చేయండి. మీ సిచ్యువేషన్ తెలియజేస్తూ మీ వారికి ఒక మెసేజ్ పెట్టండి. లక్కీగా సిగ్నల్ తగిలితే మీ వారికి మెసేజ్ చేరుతుంది. ఆయన ఇక్కడికి వస్తారు. తీసుకోండి. ఓకే ఓకే, మనం షూటింగ్కి ప్రిపేర్ అవుదాం. పదండి. మెసేజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడే వచ్చేస్తాం.